ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతోన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ చిరుమల రాకేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నేడు నిరుద్యోగుల మార్చ్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి చేయబోతున్నారు. గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలి, గ్రూప్ 1 మెయిన్స్కు 1:100లో పిలవాలి అంటూ దాంతోపాటుగా ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి. ఏ రోజు ఏ నోటిఫికేషన్ ఎట్లా భర్తీ చేయబోతున్నది దానిపైన పూర్తి స్థాయిలో ఒక పారదర్శకమైనటువంటి ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ముట్టడించబోతున్నారు. రైట్ రాకేష్ గారు, నిరుద్యోగుల మార్చి ఇవాళ ఉంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ముట్టడించబోతున్నారు. సో ఇంకా ఈ ముట్టడిలు, ఈ ఆందోళనలు ఇంకా ఇది కొనసాగించాల్సిందేనా? విద్యార్థుల డిమాండ్లు, ఉద్యోగార్థుల డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేసే అవకాశం కానీ ఆలోచన కానీ లేదా? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్కి, విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా రాజేష్ గారికి, టీన్యూస్ ప్రేక్షకులకు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక రాక్షస పాలనలో నిరుద్యోగులంతా కూడా గలమెత్తి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే 2,30,000 ఉద్యోగాలు, 32,000 ఉద్యోగాలని ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాంట్లో కొత్తగా ఏమైంది, ఎవరెవరికైతే ఇచ్చారో వాళ్ళు ఏదైతే మాట్లాడతారో ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టడానికి అశోక్ నగర్ చౌరస్తా నుంచి మొదలు పెడితే ఆర్టీసీ ఎక్స్ రోడ్ దాకా నడిచినటువంటి నాయకులు అందరూ ఈరోజు ఏడివేరు. నేనేమంటాను అంటే, ఆ రోజు మాకు ఉద్యోగాలు కావాలని నిరుద్యోగులు రోడ్లకి ఎక్కినప్పుడు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు రేవంత్ రెడ్డితో సహా, ఈరోజు ఆ ఎమ్మెల్సీలతో సహా, ప్రొఫెసర్ కోదండరామ్తో సహా వీళ్ళందరూ ఉద్యోగాలు సంపాదించారు. నిరుద్యోగులు రెచ్చగొట్టారు. ఆ రోజు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఆ రోజు గ్రూప్ 1 ఎందుకేలని అడిగేటోళ్ళు ఒకటే సమాధానం, ఏం చేయాలి, 60-40 వేసేసి మళ్ళీ ఒక 40% తీసుకొచ్చి ఆంధ్రోళ్ళందరినీ ఇక్కడ నింపన్నా. అందుకే కదా కేసీఆర్ గారు కేంద్రంతో కొట్లాడి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి, ఆ ఉత్తర్వులు సవరించిన తర్వాత 95% ఓన్లీ తెలంగాణ బిడ్డలకు రావాలని చెప్పేసి ఉద్యోగ నియామకాలు వచ్చిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వు వచ్చిన తర్వాతనే అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. లేకపోతే వాళ్ళకు 30 సంవత్సరాలు మన మీద కలెక్టర్లుగా రాజ్యాయనిక వాళ్ళకు అది ఇయ్యద్దనే కదా సారు. మొత్తం 90% తెలంగాణ బిడ్డలకే దక్కాలని చెప్పేసి ఆ గెజిట్ పట్టుకొచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అన్యాయం జరుగుతుంది తెలంగాణ అన్యాయం కాదు, అన్యాయం చేయడానికే సిద్ధమయ్యారు. ఆ రూల్ తీసుకొచ్చింది 60-40 కాంగ్రెస్ పార్టీ కదా. నేను ఒక గ్రూప్ ఆఫీసర్గా పనిచేసిన, గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన. నేనేమంటానంటే, నేను ఇరిగేషన్లో ఒక గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన. నేను ఆ రోజు నేను ఎదుర్కొన్న వివక్ష 4 సార్లు నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే ఒకటేసారి నాకు అంటే లాస్ట్కి వచ్చింది. ఎందుకు వచ్చింది? 3 సార్లు కూడా 40% ఓపెన్ అని చెప్పేసి, అసలు ఓపెన్ కాదు అది ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లీడ్ చేస్తున్నటువంటి ఆంధ్ర నాయకులు అంతా కలిసి తీసుకుపోయారు. ఈరోజు మళ్ళొకసారి తెలంగాణకు అన్యాయం జరగదు. మళ్ళీ ఏం జరిగిందండి ఈరోజు చూస్తే, మొత్తం కూడా ఆంధ్ర నాయకులను తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మీకు ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చినాయి 503 పోస్టులు, గ్రూప్ 1 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి ఒక 60 కలిపారు. గ్రూప్ 2 నోటిఫికేషన్లో 783 పోస్టులు ఇచ్చాడు సార్. అదేవిధంగా గ్రూప్ 3లో 1385 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చిండు. దానికి ఒక్క పోస్ట్ కూడా కలపాలి. మనం ఇచ్చినాయి 30,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. 30,000 ఉద్యోగాలు ఇంట్లోకించి అసలు ఒక ఎగ్జామ్ పెట్టినావా? ఇప్పుడు కట్టని ఇంటికి పెట్టని పొయ్యికి నేనే ఓనర్ అని చెప్పుకుంటాను. నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ అయింది, నువ్వు కండక్ట్ చేసిన ఇంటర్వ్యూ అయింది, దాంతో ఇచ్చిన నౌకర్లు అయింది, చూపెట్టు, ఏం లేవు. కాబట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టడం ద్వారా తద్వారా లబ్ధి పొందినరు. ఏదైతే ఓకే, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది మెయిన్ డిమాండ్. జాబ్ క్యాలెండర్ అనేది ప్రజలకు ఇచ్చినటువంటి మాట, లేదా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట. అది జాబ్ క్యాలెండర్ రూపకల్పనలో మరి ఎందుకు ప్రభుత్వం తాత్సారం వహిస్తుంది? ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి పలానా రోజు పలానా నోటిఫికేషన్ వస్తుంది అనేది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సార్, నేను ఏమంటున్నానంటే, మీరు ఒకటి మర్చిపోతున్నారు. ఈరోజు జాబ్ క్యాలెండర్ వాళ్ళకి టైం లేదు, కానీ చంద్రబాబు నాయుడు తోటి మీటింగ్ పెట్టి తెలంగాణ ఆస్తులను అప్పచెప్పడానికి మీ టైం ఉన్నది వాళ్ళకు. ఇప్పుడు స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ కంటే చిన్నదా పెద్దదా ఇది ఏదైతే మన జాబ్ క్యాలెండర్ అనేది? జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ఏం టైం పడుతుంది? ఏం వేకెన్సీలు ఉన్నాయి, వాటికి ఎప్పుడు పెడుతున్నావు, రిటైర్మెంట్లు ఎప్పుడైతేనే ఆ రిటైర్మెంట్లతో అరే నువ్వు డేట్ ఇవ్వకబ్బా, మంత్ ఈ మంత్లోకి ఇది పెడతాం, యూపీఎస్సీ ఇస్తుంది కదా, అట్లా నువ్వు కూడా. కానీ జాబ్ క్యాలెండర్ టైం లేనటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ 90 ఆస్తులను ఏదైతే చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెట్టడానికి రెడీ అవుతాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అత్తానే ఏం డిస్కషన్ కూర్చుంటాను? దేనికి కూర్చుంటున్నావు? లేక్వి గెస్ట్ అది మనదే కదా, నువ్వు కట్టిందా నేను కట్టింది, అది నిజాం నవాబ్ జమానా కట్టింది, అది దాన్ని నేను నాకు దానిలో పొత్తు కావాలంటాడు. తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న ఏ ప్రాపర్టీ మీద కూడా రైట్ లేదు.
అలాంటిది ఈరోజు రైట్ కావాలని చెప్పేసి మీటింగ్ పెట్టుకుంటాడు, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం టైం లేదు. ఇంకొక మాట చెప్తున్నా, ఏవైతే జాబ్లు ఇచ్చిండో బస్సులలో ఎక్కించుకొచ్చి కేసీఆర్ గారు పెట్టిన ఎగ్జామ్లకు బస్సులలో ఎక్కించుకొచ్చి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఏదైతే జాబ్లు ఇచ్చిండో ఆ జాబ్లు ఇచ్చిన దాంట్లో 100 మందికి నౌకరు లేదని చెప్తారు. ఇప్పుడు వాళ్ళంతా రిజైన్ చేసి వచ్చారు. విజయ్ గారు, ప్రధానంగా ఈ జాబ్ క్యాలెండర్ అనేది మెయిన్ డిమాండ్, వాళ్ళు ఇచ్చినటువంటి మాటే అది. సో దాన్ని ఇప్పుడు ఎందుకు ఇవాళ మళ్ళీ నిలబెట్టుకోలేకపోతున్నారు ఒక క్వశ్చన్. తర్వాత గ్రూప్ 1 మెయిన్స్లో 1:100 పిలవాలని కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మరి వాళ్ళ ప్రభుత్వంలో మరి అది ఎందుకు స్పష్టమైనటువంటి మాట అభ్యర్థులకు చెప్పలేకపోతుంది? ఎస్, మేము ఖచ్చితంగా 1:100లో గ్రూప్ 1 పిలిచేలాగా టీఎస్పీఎస్సీ వ్యవహరిస్తున్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నేను చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం కనిపిస్తున్నది. రెచ్చగొట్టడం, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు ఎలక్షన్ టైంలో నిరుద్యోగులను రెచ్చగొట్టి ఓట్లు తీసుకున్నారు. గెలిచిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అంశం మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు. దీన్ని ఏ రకంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించి జాబ్ క్యాలెండర్ ఎట్లా వేయాలి అని వీళ్ళు డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వీళ్ళు అన్ని పత్రికల్లో, ప్రధాన దినపత్రికల్లో విత్ సంతకం, యాజ్ ఏ పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి సంతకంతో, బట్టి విక్రమార్క పేరుతోటి అన్ని పేజీల్లో ఫస్ట్ పేజీల్లో పెద్ద యాడ్ ఫస్ట్ పేజీలో తీసుకున్నటువంటిది ఉన్నది. ఏ రోజు ఏ డేటు క్యాలెండర్లు వేస్తున్నాం అనేది. వచ్చిన తర్వాత అది మర్చిపోయినటువంటి సిచ్యువేషన్. వీళ్ళు మొత్తం వేరే రాజకీయ కోణము, మొత్తం ఢిల్లీకి సంబంధించి తిరగడానికే ఉపయోగిస్తున్నారు తప్ప ఈ నిరుద్యోగుల సమస్య. ఎందుకంటే 7 నెలలు అయిపోతున్నటువంటి దశలో, 7 నెలలు పూర్తవుతున్నటువంటి దశలో నిరుద్యోగులు వాళ్ళకి అప్పుడు ఇచ్చినటువంటి రెచ్చగొట్టినటువంటి మాటలతో నిరుద్యోగులు రోజు రోడ్ల మీదకి వస్తున్నటువంటిది, రోజు ఒక వర్గం రోడ్ల మీద కనిపిస్తున్నటువంటిది కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఈరోజు ముట్టడి ఉన్నది టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి. ఇట్లా ముట్టడి ఎందుకు? వీళ్ళు ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి రాజకీయ అంశాలను ఓ రకంగా చూపిస్తున్నారు. ఓసారి చంద్రబాబు నాయుడు వచ్చి కడుస్తున్నట్టు, ఓ రోజు పోయి ఢిల్లీకి పోయి మోడీని కలిసినట్టు, ఓ రోజు రాహుల్ గాంధీని కలిసినట్టు రకరకాలే చూపిస్తున్నారు. ఇవి మరిపించేది. కానీ నిరుద్యోగులు వాళ్ళకున్న కడుపు గాలి రోజింత ముదురుతుంది. వాళ్ళ ఆందోళన చేస్తున్నటువంటి వెంటనే వాళ్ళకి ఇచ్చినటువంటిది 1:100 కూడా వాళ్ళ హామీ మేరకే కదా. ఎలక్షన్లో ఎన్నిసార్లు చెప్పడం జరిగింది, బట్టి విక్రమార్క మాట్లాడడం జరిగింది. ఈ అంశాలు ఒకవేళ దానికి ఏమైనా అడ్డంకులు ఉన్నా, చట్టపరంగానో రూల్స్ పరంగానో ఏ రకమైనటువంటి అడ్డంకులు ఉంటే వాటిని వెంటనే సవరించి అది క్షణం పని, నోటి మాటతోటి జీవోలు తీసుకురావాల్సినటువంటి సమయం. ఇట్లాంటి అంశాలన్నింటినీ వదిలేసి కేవలం రాజకీయ రూల్స్ ఈ సవరణలో ఉంటాయని తెలియకుండానే మరి 1:100లో పిలుస్తామని చెప్పారు. అప్పుడు ఎలక్షన్ మూడ్లో మాకు ఓట్లు కావాలి, నిరుద్యోగులను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమము, ఆ ఓట్ల కోసం చేసినటువంటి కార్యక్రమమే కనిపిస్తుంది. ఇప్పుడు కోదండరామ్ గారు కానీ, తిన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కానీ ఇంకా కొంతమంది ఎందుకు మాట్లాడలేరు? ఆకునూరు మురళి గారు అప్పుడు విపరీతమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ మీద ఇచ్చినటువంటి ఎవరైనా పేపర్లో సంతకం పెట్టి ప్రధాన పత్రికలలో, అన్ని పత్రికల్లో, హిందూ కానించి అన్ని జాతీయ పత్రికల్లో యాడ్ ఇచ్చి సంతకం పెట్టి ఇచ్చినటువంటిది, కొన్ని చోట్ల బాండ్ పేపర్లు కూడా ఇచ్చినటువంటి వాళ్ళు మరిచి ఈ రకంగా మరి నిరుద్యోగులకు కడుపు కాలుతుంది, మంట మండుతున్నది. 2 లక్షల ఉద్యోగాలకు నువ్వు డిసెంబర్ వరకు అంటే దానికి సంబంధించిన షెడ్యూల్ ఒక్కొక్క నెల ఏదైనా ఇవ్వాలి కదా. ఈ పాటికి రావాలి. నీకున్నది ఇంకా 4 నెలలు కూడా లేదు. లేనటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడు వేస్తావు? ఏంది ఆందోళన? మరి 2.5 లక్షలు ఉన్నాయని చెప్పి పోస్టులు చెప్పి ఇవన్నీ వస్తాయి. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వము దాదాపు 2 లక్షల చిల్లర ఉద్యోగాలు భర్తీ చేసినటువంటిది కనిపించింది. మళ్ళీ అదనంగా 2 లక్షలు నువ్వు వేస్తా అని చెప్పినటువంటి నేపథ్యం. ఈ మాట తప్పితే నిరుద్యోగులు ఎందుకు ఊరుకుంటారు? ఆ రకమైనటువంటి ఆందోళన అసలు రాష్ట్రంలో ఇప్పుడు ఆందోళన చేయనటువంటి వర్గమే లేదండి. మీడియా చూపిస్తలేదు. చాలా సందర్భాలు అనేక మీడియా వాళ్ళు చూపించినటువంటి రాజకీయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి కనిపిస్తున్నాయి తప్ప అసలు నిత్యం ఆందోళన కార్యక్రమాలు హైదరాబాద్లో జిల్లాలలో చాలా జరుగుతున్నాయి అసంతృప్తితోటి. దీన్ని ఏ రకంగా ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటిది కనిపిస్తుంది. రాకేష్ గారు, నేనేమంటున్నాను సార్, ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మీరు అడిగినట్టుగా 1:50, 1:100 మనం డిమాండ్ చేయలే. అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు యాజ్ ఎ ఫ్లోర్ లీడర్గా ఆయన చేసిన డిమాండ్కు సానుకూలంగా ఆ రోజు కేసీఆర్ గారు స్పందించడం జరిగింది. తప్పకుండా మీరు అడిగింది పెట్టేద్దామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు చెప్పిందే వాళ్ళు పెట్టడానికి ఏమవుతుంది? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చెప్తున్నాం, ఎలక్షన్లు అయిన తర్వాత కాంగ్రెస్ మాట మార్చుట్లో నెంబర్ 1 ఉంటుందని చెప్పినాం. అది రాహుల్ గాంధీ కావచ్చు, లేదా ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు. నేనేమని చెప్పినా ఆ రోజు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎవరితో తిరుగుతున్నాడని రాహుల్ గాంధీతో తిరుగుతున్నా. ఢిల్లీ పోయి ఆయన తిరుగుతున్నది ఎవరితోటి? మోడీతోటి, అమిత్ షా తోటి తిరుగుతుండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఇప్పటికి మీకు ఒక గమ్మతైన విషయం చెప్తా. ఊర్లల్లో
అంటే రెగ్యులర్గా ఊరికి పోయేస్తున్నాం పెద్దపల్లికి పోతే ఏమంటారు అన్న ఇంకా మాకు వడ్ల పైసలు వాళ్ళే అంటారు. ఎప్పుడైతే ఎలక్షన్ల దాకా నోటిఫికేషన్ ఎంపీ ఎలక్షన్ల దాకా అప్పటిదాకా వడ్లప్ప చెప్పిన వాళ్ళకి వడ్ల పైసలు పడ్డాయి. ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలలో ఇంకా వడ్ల పైసలు పడలేదు. నేనేమంటానంటే రైతు బంధు అసలే పడలేదు ఇంకా. ఇప్పటివరకు ఆల్రెడీ ఇది వానాలు స్టార్ట్ అయినాయి, దున్నులు మొదలైనాయి, అయినా కానీ గైడ్లైన్స్ రూపొందించుకుంటున్నాం అని చెప్తున్నారు కదా. అంటే కొత్త రైతు భరోసా ప్రోగ్రామ్ అప్లై కావాలంటే అరే చంద్రబాబు తోటి కూర్చోనికి గైడ్ లైన్స్ లేదు కానీ రైతులకు పైసలు వేయడానికి గైడ్ లైన్సా? నేనేమంటున్నా అంటే మిషన్ భగీరథ నీళ్ళు వేయడానికి కూడా గైడ్ లైన్స్ ఉంటాయండి. నల్లాల నీళ్ళు ఎందుకు వస్తలేవు మరి గైడ్ లైన్స్ లేకపోతే? నేనేమంటున్నా వీళ్ళు చెప్పేది కరెంట్ రాకపోవడానికి గైడ్ లైన్సే ఉంటాయి, నల్లాల నీళ్ళు రానికి గైడ్ లైన్సే ఉంటాయి, అదేవిధంగా ఈరోజు రైతు బంధు పైసలు రాకపోవడానికి గైడ్ లైన్, కానీ చంద్రబాబు తోటి కూర్చోనికి మాత్రం గైడ్ లైన్స్ ఉంటాయి. ఎందుకంటే మన రాష్ట్రాన్ని మళ్ళీ తాకట్టు పెట్టడానికి ఒకటే చెప్తున్నా, ఆల్రెడీ మన రాష్ట్రాన్ని ఏదైతే హైదరాబాద్లో కొంత ప్రాంతాన్ని అదాని కంపెనీకి తాకట్టు పెట్టిర్రు, విద్యుత్ సంస్కరణలో భాగం అని చెప్పేసి అదాని కంపెనీకి తాకట్టు పెట్టిర్రు. రేపు పొద్దుగాల రాబోయే కాలంలో రాష్ట్రంలో ఒక్కటొక్కటిగా అన్ని తాకట్టు పెట్టుకుంటూ పోతారు తప్పితే రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రాష్ట్రానికి చేసే మంచి ఏమాత్రం లేదు. చూస్తూ ఉండండి మీరు. మేము అంటున్నాం కదా, ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు ఆరోపణలు చేస్తున్నాం. ఆరోపణలు కాదు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే పోరాటం చేసినామో ఈరోజు మరొకసారి తెలంగాణ యువత అంతా కూడా రోడ్ల మీదకి రావాల్సిన. మరి ఇప్పుడు వాళ్ళ ఉద్యోగార్థుల డిమాండ్ అనేది ఎట్లా పరిష్కారం కావాలి? గ్రూప్లో పోస్టుల సంఖ్య పెంచడం కావచ్చు, 1:100 మెయిన్ పిలవడం కావచ్చు, తర్వాత జాబ్ క్యాలెండర్ గురించి. సరే, ఇప్పుడు పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. వీళ్ళు ఇచ్చే ఉద్యోగాలు వీళ్ళ ఇంట్లో ఏమన్నా ఉద్యోగాలు మా ఈ తెలంగాణ బిడ్డలై కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి 90% తెలంగాణ బిడ్డలకు దక్కాలని చెప్పేసి తీసుకొచ్చినటువంటి రూలు. కాబట్టి నేనేమంటున్నానంటే తప్పకుండా దాని మీద కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ఆ పోరాటానికి కేటీఆర్ గారు ఏమని చెప్పారు, ఏదైతే జరుగుతున్నటువంటి అంటే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అమలు చేసేదాకా తప్పకుండా ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తామని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీ మేరకు మేమందరం కూడా ఏదైతే నిరుద్యోగుల పక్షాన కావచ్చు, రైతుల పక్షాన కావచ్చు, శ్రామికుల పక్షాన కావచ్చు, కార్మికుల పక్షాన కావచ్చు, ఈరోజు సింగరేణి బొగ్గు బాయిలు వేలమేస్తున్న దాని మీద కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద మేము తప్పకుండా ఉద్యమ పంతాన్ని ఎంచుకొని ముందుకు పోవడం. విజయ్ గారు, రకరకాల వేదికల్లో కొద్ది రోజులుగా నిరుద్యోగులు తమ నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇవాళ ఏకంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ని ముట్టడి చేయబోతున్నారు. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పటికే వాళ్ళ జిల్లాల వారీగా ఒక పోరాట కమిటీలు ఏర్పాటు చేసుకొని ఇంకా ఎట్లా ప్రభుత్వం పైన ప్రెజర్ తీసుకురావాలనేది మరొక ప్రణాళిక రూపొందించుకుంటారు. వీళ్ళ డిమాండ్లు వీళ్ళ ప్రభుత్వం ఏ రకంగా సానుకూలంగా పరిష్కరించడం కోసం అట్లీస్ట్ చర్చలకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి. ప్రభుత్వం ముందు చర్చ, అసలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ కదా, ఇచ్చినటువంటి హామీని నోటిఫికేషన్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయడమే. చేయకపోతే తెలంగాణ ఇదే పరిస్థితి. ఒక 10 ఏళ్ళు మాత్రమే ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపించిందండి తెలంగాణ వచ్చిన తర్వాత. ఇప్పుడు రోజు మళ్ళీ పోరాటాలే. అరే నిరంతరం తెలంగాణ సమాజము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సమాజానికే ఆగమయ్యి పెద్ద కొట్లాటలు. అరే 10 ఏళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉండగానే మళ్ళీ కొట్లాటలే మొదలుపెట్టింది. దీని అంత రీజన్ ఏంది? ఇప్పుడు మన దగ్గర రూల్ చేస్తుంది పేరుకు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, కానీ ఇండైరెక్ట్గా మొత్తం చంద్రబాబు నాయుడు, అదాని, మోడీ వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. మన తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశాన్ని వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అక్కడ రాహుల్ గాంధీ ఇంకెవరో డిసైడ్ చేస్తున్నట్టు కనిపించట్లేదు. ఈరోజు కూడా ఏంది, ఈరోజు రేవంత్ రెడ్డి కలిశాడు నిన్న, వాళ్ళు ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు. వీళ్ళిద్దరు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు లోపల ఇన్సైడ్ మాట్లాడుకొని మళ్ళీ వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడుకొని మేమేదో సమస్య పరిష్కరించడానికి కొన్ని అవి చేసినామని ఓ బిల్డప్ ఇస్తారు. ఈ నేపథ్యంలో మళ్ళీ అదాని ఇన్వాల్వ్ అవుతున్నాడు. అదానికి క్రమక్రమంగా తెలంగాణ సహజ వనరులన్నింటినీ ఆయనకు దోచిపెట్టే ఒక కుట్ర ఇక్కడ జరుగుతున్నది. ఈ అన్నిటి స్కెచ్ అమిత్ షా, మోడీ, చంద్రబాబు నాయుడు స్కెచ్ చేస్తుంటే ఈయన కేవలం ఇంప్లిమెంటేషన్ చేసే ఒక ఉద్యోగిలాగా మాత్రమే మన తెలంగాణ వాళ్ళు సీఎంగా పనిచేస్తున్నట్టయితే కనిపిస్తుంది. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేశారు. అయితే కేకే రాజీనామాను స్వాగతిస్తున్నాం, ఓకే. బట్ పార్టీ మారినటువంటి 6 ఎమ్మెల్యేల సంగతి ఏంటి? వాళ్ళు ఎప్పుడు రాజీనామా చేస్తారంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతామని చెబుతున్నటువంటి రాహుల్ గాంధీ చేతల్లో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందుతున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్లో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి అప్పుడు తీసుకోవాలనేది కేటీఆర్ చేసినటువంటి డిమాండ్. రాకేష్ గారు, కేకే రాజీనామా ఓకే, బట్ 6 పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతి ఏంటి? వాళ్ళు కూడా రాజీనామా చేస్తారు అనుకోవచ్చా? చేస్తారు అనుకున్నది. ఒక చేతితోటి రాజ్యాంగాన్ని, ఒక చేతితోటి వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోని పట్టుకొని తిరుగుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తిరుగుతున్నప్పుడు మరి నీ మేనిఫెస్టో రాంగా, నీకు కాన్స్టిట్యూషన్ రాంగా, ఈ రెండింటిని కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంటుంది కదా. నువ్వు కాన్స్టిట్యూషన్ పట్టుకొని ప్రమాణం చేసినటువంటి రాహుల్ గాంధీ గారు
మేనిఫెస్టో పట్టుకొని తిరుగుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మరి మీకు మేనిఫెస్టోలోనే పెట్టారు కదా మొన్న ఎంపీ ఎలక్షన్లలో. ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఏది కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్ అమలు చేస్తామని చెప్పినప్పుడు దాంట్లో పాంచనాయ అని చెప్పేసి పంచాన్యాయ చేస్తున్నారు ఈరోజు. నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ ఏది కానీ అబద్ధాలే చెప్తుంది కానీ నిజాలు చెప్పదని చెప్పేసి నేను స్పష్టంగా కేటీఆర్ రామన్న చెప్పడం జరిగింది. ఎందుకు? మీరు ఇచ్చిన హామీయే కదా. ఈరోజు కేశవరావు గారు ఎందుకు రాజీనామా చేసిండు? ఒకవేళ రాజీనామా చేయకపోతే వెంటనే డిస్క్వాలిఫై చేస్తారు ఎక్కడ? పార్లమెంట్లో. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయి హర్యానాలో కావచ్చు, లేకపోతే ఏదైతే ఈరోజు మహారాష్ట్రలో కావచ్చు 3 నెలల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పారు. దానం నాగేందర్ గారు 3 నెలలు కదా 6 నెలలు అవుతుంది, ఇప్పటికీ నిర్ణయం తీసుకోలే. కడెంసీఆర్ గారు అందరూ డైరెక్ట్ పోయి కండువాలు వేసుకుంటారు. ఈరోజు మళ్ళీ 6 ఎమ్మెల్సీలు వేరు, మొత్తం పోతారు. నేనేమంటానంటే పోయిన మీద నిర్ణయం తీసుకోనికి ఏమవుతుంది? వాళ్ళంతా కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళంతా వాళ్ళకి ఏం కావాలన్నా ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఏం పొందానో అవన్నీ పొంది వెళ్ళిపోయారు. కానీ మేమేమంటున్నామంటే కేసీఆర్ మా నాయకుడు, మా పార్టీకి తండ్రి లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరొకసారి మేమందరం కూడా పోరాటానికి సిద్ధమవుతున్నాం. ప్రజల సంక్షేమం గురించి కేసీఆర్ గారు పోరాటం చేశారు. అరే తెలంగాణ అనేది కేసీఆర్ గారు ఒక్కరికా? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కూడా ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ప్రజల కోరిక మేరకు ఆయన ఏదైతే రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఒక అమ్మాయి పుడితే 13,000 కావచ్చు, అబ్బాయి పుడితే 12,000 కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఆయన పథకాలు అన్నీ కూడా సంక్షేమ పథకాలే. ఆయన మీద దుష్ప్రచారం చేశారు. కానీ ఆయన ఆలోచించేది ఏ రోజు కూడా మిషన్ భాగీరథ కావచ్చు, ఇంటింటికి ఒక్క ఆడపిల్ల కూడా రోడ్డు మీదకి ఎక్కద్దంటే ఈరోజు మొత్తం బజార్లకు ఎక్కించేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎవ్వరు ఒక ధర్నా చేయకుండా, ఒక రాస్తారోక చేయకుండా 2,32,000 ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్. నేనేమంటున్నానంటే యూట్యూబర్లు వచ్చేసి యూట్యూబ్లు పెట్టి, లేకపోతే ఒక పచ్చ మీడియాలు అన్నీ కలిసి ఈరోజు కేసీఆర్ మీద విషయం చిమ్మినాయి. దాన్ని ప్రజలు విశ్వసించలే, అప్పటి కూడా విశ్వసించలే. అట్లా కూడా 39 ఇచ్చారు. అయినా కానీ కొన్నిట్లలో ఏదైతే కొంత జరిగిందో ఆ జరిగిన దానికి ఈరోజు ఏంది ప్రజలంతా కూడా రోడ్ల మీద ఉన్నారు. ఆ రోజు ఏ విధంగా తెలంగాణ సహకారం గురించి రోడ్ల మీద ఉన్నారు, ఉద్యోగాల గురించి ఎవ్వరు కూడా రోడ్లు ఎక్కలే. ఆ రోజు ఉద్యోగాల గురించి ఏమడిగిరు వాళ్ళు? నోటిఫికేషన్ ఇచ్చినాం, వాటికి కొంత ప్రాసెసింగ్ లేట్ అయింది. కొంతమంది దొంగలు ఏదైతే పేపర్ లీకేజ్ అని బదనాం లేపారు, అరే కేసు పెట్టలేదా? ఈరోజు నీటి మీద ఒక కేసు అన్న బుక్ అయిందా? పేపర్ లీకేజ్ అంటే వెంటనే కేసు బుక్ చేశారు, వాళ్ళందరూ లోపడేశారు. అప్పటికి మేము మా ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజుకు కూడా గ్రూప్ 1 పెడితే ఏది బయోమెట్రిక్ లేదని చెప్పేసి క్యాన్సిల్ చేయించారు. ఇదే కాంగ్రెస్ నాయకులు కదా ఆ రోజు క్యాన్సిల్ చేయించింది. ఆ రోజు క్యాన్సిల్ చేయించిన ఉద్యోగాలు ఈ రోజు వరకు ఇవ్వమంటే ఇస్తలేరు. వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు నిజంగా కూడా మొన్న ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టారు, దాని రిజల్ట్కు 2 నెలలు తీసుకుంటారు, దానికి మళ్ళీ మెయిన్స్కి పోనీకి 6 నెలలు తీసుకుంటారు, ఆ తర్వాత ఇంకో సంవత్సరం. వాళ్ళకి ఇప్పుడు ప్రజలతో ఏం పని లేదండి కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళ ఆస్తులు పంచుకోవడంలో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మాఫియా చేయడానికి మనం చూసినాం. నిన్న ఎమ్మెల్సీల చేరిక అర్ధరాత్రి జరిగింది. అదే నేనేమంటున్నా, ఇప్పుడు మొత్తం కూడా ఏదైతే దొంగతనంగా చేయని అవన్నీ చేస్తారు. ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా. అసలు ఈ రాష్ట్రంలో ఎవ్వరు తాగని లిక్కర్లు అన్నీ కూడా ఇక్కడ తెప్పిస్తారు. ఒకటి ఆల్రెడీ ఒక మంత్రి గారి పిఏ డైరెక్టర్ లారీలతో పట్టుబడితే సస్పెండ్ కూడా అయిండు. ఇంకోటి ఏంది ల్యాండ్ మాఫియా. ఈరోజు ఎక్కడ పోయినా ఏ జాగాకు పోయినా కానీ ఎవరిదో ఒకరి బోర్డు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. నాకు కబ్జా చేశారని చెప్పేసి ఖమ్మంలో ఒక రైతు చచ్చిపోతాడు. అదేవిధంగా నిన్న వరంగల్ ఒక రైతు చచ్చిపోతాడు. సంతగా ఏదైతే కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో నాకు పంటలు సగం పంటలేమని ఇంకో రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. మళ్ళొక్కసారి తెలంగాణ ఆత్మహత్యలకు అడ్డగా తయారు చేస్తుంది కాంగ్రెస్. రైట్ విజయ్ కుమార్ గారు. సో ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు గెలిచి ఇంకో పార్టీ మారితే ఆటోమేటిక్గా వాళ్ళ సభ్యత్వం రద్దయ్యే విధంగా మేము చట్టం తీసుకొస్తామనేది స్వయంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం పాంచన్యాయ వాటిలో. బట్ వాళ్ళ స్వయంగా రాహుల్ గాంధీ ఆ మాట చెప్తున్నారు కానీ చేతల్లో మాత్రం చూపించట్లేరు, పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. సో ఫిరాయింపుల పైన కాంగ్రెస్ మాటల్ని ఇక దేశం ఎప్పటికీ నమ్మదు అనేది కేటీఆర్ గారు చెప్తున్నటువంటి మాట. ఒక పక్క ఎమ్మెల్యేలు జాయిన్ కావడం, తర్వాత నిన్న అర్ధరాత్రి 6 ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకోవడం, ఈ చేరికలు, ఈ ప్రోత్సహింపులు ఇంకా ఆపవా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఈ అప్రజాస్వామికైన అరాచక విలువలను తారాస్థాయికి తీసుకెళ్ళినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీయే. ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, పార్టీలను విలీనం చేసుకోడు, పార్టీలను నాశనం చేసుడు, ఇవన్నీ రాహుల్ గాంధీకి సంబంధించి ఇందిరాగాంధీ కాంచి మొదలైనండి. ఇందిరాగాంధీ కానించి ఇవన్నీ చేశారు కదా. వాళ్ళు చేసిన ఈ దేశం ఇంత అప్రజాస్వామికమైనటువంటి అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటే వీళ్ళే. చరిత్ర మొత్తం వీళ్ళు నేర్పినదే ఇప్పుడు మొత్తం మోడీ ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు తిరిగి ఏమైంది? రోజు బుక్ పట్టుకొని, రాజ్యాంగం బుక్ పట్టుకొని పార్లమెంట్లో చేస్తుంటే పక్కకే ఉండి కండువా కప్పినటువంటి వ్యక్తి, కండువా కప్పినటువంటి నేపథ్యంలో
కేకేకి ఇక దేశవ్యాప్తంగా పరుగు పోతుంది రాహుల్ గాంధీది. చెప్తున్నటువంటి ప్రతిపక్ష నాయకునిగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో నువ్వు ఆడ అన్ని విలువలు చెప్తుంటే నెక్స్ట్ డేనే కేకేని జాయిన్ చేసుకున్న తర్వాత కనీసం ముందు రిజైన్ చేయలే. ఇంకా ఈ రిజైన్ కూడా ఏంది విత్ ఇన్ ద వీళ్ళకి బీజేపీ తోటి లోపాయికారు ఒప్పందం ఉందనడానికి రిజైన్ చేసిన మరుక్షణమే ఆమోదించాలి రాజ్యసభ చైర్మన్, కలిసిచ్చిండు ఇంకా రిజైన్ అనేది. కానీ ఇంతవరకు ఇంకా ఆమోదించినట్టు రాజ్యసభ సెక్రటరియట్ నుంచి ఇంతవరకు ప్రకటన రాలేదు. అంటే ఎందుకు గతంలో వెంకయ్యనాయుడు కంప్లైంట్ ఇవ్వగానే మరుక్షణమే అతని సభ్యత్వం రద్దు చేసిండు వెంకయ్యనాయుడు గారు ఉన్నటువంటిది. అంటే రాజకీయంగా అంత బలంగా ఫైట్ నడుస్తుంది ఆ రెండు పార్టీలకు. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తుల విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్యలో లోపాయకారి ఒప్పందం ఉన్నాడు. ఇంతవరకు ఇది అంత సిద్ధాంతపై రోజు లోక్సభలో రాహుల్ గాంధీ గారు అంత పెద్ద ఎత్తున మన ధన్యవాదాలు పెట్టే తీర్మానంలో మోడీని టార్గెట్ చేసినా, కేకేని ఇక్కడ జాయిన్ చేసుకొని రిజైన్ చేసినా కానీ ఇంతవరకు రాజీనామా ఆమోదించలే. ఇక అదిభవంగా ఇక్కడ తెలంగాణ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటిది కేటీఆర్ గారు అద్భుతమైన ప్రశ్న అది అడిగింది. మరి మిగతా కేకే గారు సరే ఫార్మాట్లో రిజైన్ చేసి ఆమోదం తెలపలేదు, అదొక అంశం కింద ఉంటుంది. మరి ఇక్కడున్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను కనీసం రాజీనామా చేయించకుండా ఇంకో రకంగా ఎంపీ టికెట్ కూడా ఇచ్చి ఓడిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేస్తే వాళ్ళని తీసుకుంటున్నామని లీకులు ఇస్తున్నటువంటిది ఈ అప్రజాస్వామిక చర్యలను ఎందుకు సహించాలి భారతదేశము? వీళ్ళే కదా స్వతంత్రాన్ని వచ్చిన తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీయే అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమాన్నే చంపేయడానికి అప్పుడు తెలంగాణ కోసం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని తీసుకొని నేర్పిన తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్ర ప్రజలకు మొత్తం దీన్ని పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని రివర్స్ ఈ రకంగా ఇంట్లో కూడా కుట్ర ఏముంటుంది? ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏంది తెలంగాణ మీద ఆధిపత్యం కోసము చంద్రబాబు నాయుడు, అదానీ, మోడీ, అమిత్ షా కలిసి వీళ్ళు ఒక గుజరాత్ మాఫియా, గుజరాత్ కార్పొరేట్ పొలిటికల్ మాఫియా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగుదేశం రాజకీయ కార్పొరేట్ మాఫియా తెలంగాణ మీద ఇవన్నీ ఎందుకంటే రాజకీయ వ్యవస్థ మొత్తం మన గుప్పెట్లో ఉండాలి, మళ్ళీ తెలంగాణ అనేది రాకుండా చూడాలి అనే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ ముఠాలు ఈ మాఫియా కుట్రలు జరుగుతున్నాయి. దీన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజం మీదనే ఉన్నది. తెలంగాణ సమాజం అర్థం చేసుకొని ఫైట్ మళ్ళా 10 ఏళ్ళకే ఆగమయ్యే అస్తిత్వాన్ని మళ్ళా ఇంకొని చేతిలో పెట్టి మళ్ళా గిక్కునే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీదనే ఉన్నది. ఎస్ రాకేష్ గారు, రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్తున్నటువంటి ఇక రాహుల్ గాంధీ మాటల్ని కానీ కాంగ్రెస్ మాటల్ని కానీ ఇక దేశ ప్రజలు నమ్మే పరిస్థితి లేదా? ఈ ఫిరాయింపుల్ని స్వయంగా రాహుల్ గాంధీకి తెలిసి ప్రోత్సహించడంతో మీకు ఒకటే చెప్తున్నాను, దేశం నమ్మలే కాబట్టి ఆయనకు సీట్లు ఇవ్వలే. దేశం నమ్మితే కాంగ్రెస్ పార్టీ మంచిగానే ఉంది కదా, దేశం నమ్మలేదనే కదా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఈరోజు మరొకసారి కేశవరావు గారు రాజీనామా చేయగానే ఇదే శరత్ యాదవ్ గారు అని చెప్పేసి ఏది బీహార్కు ఆ రోజు జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి శరత్ యాదవ్ గారు నితీష్ కుమార్ గారు బీజేపీకి మద్దతు తెలిపితే ఆయన దాన్ని వ్యతిరేకించిండు అంతే. ఆయన దానికి పార్టీకి రిజైన్ చేయాలి, ఏం రిజైన్ చేయాలి, వ్యతిరేకించినందుకు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసిర్రు ఆ రోజు రాజ్యసభలో. మరి ఈరోజు పార్టీ ఫిరాయించిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత కూడా ఇంతవరకు ఎందుకు దాన్ని యాక్సెప్టెన్స్ ఇస్తలేరు? ఇంకోటి ఏందో తెలుసా, ఇప్పుడు మనం ఇచ్చింది కేశవరావు తెలంగాణ బిడ్డ, సరే మన దగ్గర 3 సార్లు ఎంపీ కూడా ఆయనకి ఏం తక్కువైందని చెప్పేసి మన పార్టీకి ఎంచిపోయాడు. ఆయన 3 సార్లు ఎంపీ ఇచ్చిర్రు, వాళ్ళ బిడ్డకు మేయర్ ఇచ్చిర్రు, అలా కొడుకు కూడా చైర్మన్ చేసి కొడుకు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ నేనేమంటున్నానంటే ఈరోజు ఎవరైతే పదవులు పొందిర్రో పార్టీలో, పోచారం గారు స్పీకర్ చేసిర్రు, మంత్రి చేసిర్రు, నేనేమంటానంటే ఎవరైతే పదవులు పొందిర్రో ఈరోజు ఉన్నాడు వాళ్ళు అనుకుంటారు వాళ్ళ విలువతోటి పోయారు అనుకుంటారు, వాళ్ళ పదవులతోటి పోతున్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు ప్రజల్లోనే ఉన్నారనుకుంటే రాజీనామా చేసిపోవాలి, అదే కదా. లేకపోతే మీరు 10th షెడ్యూల్ చెప్పినట్టు ఏదైతే రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టు పాంచినాయని చెప్పిన దాన్ని మీరు రాజీనామా చేసి తీసుకోరు. మీరు నేను కాదు డిమాండ్ చేసింది, స్వయంగా జీవన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు డిమాండ్ చేశారు. నిన్న కేశవరావు ఇచ్చినటువంటి రాజీనామాను కూడా స్వాగతించారు. ఏదైతే రామన్న కేటీఆర్ అన్న ఛాలెంజ్ చేసిండో ఆ ఛాలెంజ్ కట్టుబడి ఉండాలి. ఇంకొకటి చెప్తున్నా, ఏ నోటిఫికేషన్ ఇయ్యరు, ఏ నియామకాలు జరిగాయి, వాటన్నిటికీ ఏం చేస్తారంటే రోజు పేపర్ హెడ్లైన్స్లలో దాన్ని మ్యాటర్ మార్చేస్తారు. ఏం చేస్తారు, ల్యాండ్ మాఫియాలో వీళ్ళు ఉన్నారని, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అయిందని, లేకపోతే గొర్రెల స్కామ్. అరే గొర్రెలు అయింది, మరి నువ్వు గొర్రెలు ఎప్పుడుతో చెప్పు నాకు.
ఇప్పుడు నువ్వైతే ఇవ్వాలి కదా నీ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఇచ్చింది. ఎంత డైవర్ట్ చేసినా నిరుద్యోగులు ఎందుకు ఊరుకుంటారు? నేనేమంటాను అంటే డైవర్ట్ పాలిటిక్స్ లో తోటే అంటే ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు. అదే నేనేమంటాను అంటే కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ పాలిటిక్స్ తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేస్తుంది. రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల భేటీ ఉంటుంది. ఆ భేటీ వెనుక అసలు కథ ఏంటి, మరి రెండు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమేనా, ఇంకా వేరే రహస్య ఎజెండా ఉందా అన్నటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. రాకేష్ గారు, రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉంటుంది. సో రెండు రాష్ట్రాల ప్రయోజనాలని కాపాడమేనా, ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉందనేది ఒక క్వశ్చన్ మార్క్స్ నడుస్తున్నాయి. సార్, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి కూసుంటారని వెళ్ళక ముందే తుమ్మల నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ఖమ్మం జిల్లాకు ఉన్న మంత్రి 5 గ్రామాలకు అడిగాడు. అడిగితే 7 మండలాలు అడగాలి కానీ 5 గ్రామాలు ఎందుకు అడిగినావు నువ్వు అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తోటి ఒప్పందం జరిగింది. ఆ 5 గ్రామాలను చూపించి తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి 100 ప్రాపర్టీలు తీసుకోనికి ఈరోజు టీడీపీ పార్టీ కుట్ర చేసి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తుండే. ఆ కుట్రలో భాగస్వామి ఓటుకు నోటు దొంగ ఉన్నటువంటి మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈరోజు దానికి ఏది కీలక పాత్ర వహిస్తుండు. నేనేమంటున్నానంటే ఏదైతే ఈరోజు వాళ్ళిద్దరు కూర్చుంటున్నది దేనికి ఎజెండా లేదు. ఎందుకు కూర్చుంటారో చెప్పారు. నీటి వాట తెంపుతారా వీళ్ళు? వాటర్ షేర్ తెంపుతారా? తెంపని కూర్చుంటారా? కూర్చోరు. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఎందుకు కూర్చుంటారో చెప్పరు. 5 గ్రామాలు అరే వాళ్ళు అసలు మీటింగ్ పెట్టుకుంటామని చెప్పకముందే మంత్రి గారు డిసైడ్ చేస్తారా 5 గ్రామాలు కావాలని? అడిగితే 7 మండలాలు సీలేరు పవర్ ప్లాంట్ వస్తుంది, మనకు అక్కడ ఉన్నటువంటి వాటర్ వస్తాయని చెప్పేసి అది అడగాలి తప్పితే అది అడగకుండా ఇదే అడిగిందంటేనే దాంట్లో మనకు మర్మం తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2 నేనేమంటానంటే వాళ్ళు అడుగుతున్నాయి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీలు. కేసీఆర్ గారు అందుకే ముందు జాగ్రత్త చర్యగా 19 మొత్తం కూడా ఏవైతే ఉన్నాయో ఆంధ్రతోటి ఆ రోజు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని మొత్తం ప్రాపర్టీలు తీసుకోవడం జరిగింది. ఉన్నదేంది వాళ్ళకు ఒక 2-3 ప్రాపర్టీలు ఇక్కడ. ఒకటి వస్తే ఉండడానికి లేక్ గెస్ట్ హౌస్ ఒకటి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఏదైతే ఉన్నదో సిఐడి ఆఫీస్లో కొంత ఆఫీస్ యూజ్ చేసుకుంటారు. అవన్నీ మనమే కదా. ఏదైతే స్టేట్ బైఫర్గేషన్ యాక్ట్లో పెట్టినటువంటి ఉన్నాయో అవన్నీ ఇవ్వాల్సిందే కదా. కాబట్టి నేనేమంటాను అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చునేది నన్ను ముఖ్యమంత్రి చేసినందుకు నువ్వు నీ పార్టీలు లేకపోతే నీ పత్రికలు నీ టీవీలు అన్నీ కలిసి నన్ను ముఖ్యమంత్రి చేసినాయి కదా. ఆ ముఖ్యమంత్రి చేసినందుకు నువ్వేమేమి అడుగుతావు అవన్నీ గిఫ్ట్లు ఇవ్వడానికి ఈరోజు మీటింగ్ జరుగుతుంది తప్పితే రేపు జరగబోయే మీటింగు ఏది కూడా తెలంగాణ ప్రయోజనాలకు కాదు. ఆల్రెడీ ఆంధ్రాలో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరిని వచ్చి సెక్రటరియట్లో పెట్టుకున్నాడు. ఒక 100 మంది ఆఫీసర్లను తీసుకొచ్చి వాళ్ళందరూ 10 ఏళ్లకేంచి ఆంధ్రాలో పనిచేసిన మళ్ళీ ఎందుకు తీసుకొచ్చుకొని ఈరోజు సెక్రటరియట్ మొత్తం అప్పచెప్పారు. అది బోంగా ఏదైతే అక్కడ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి ఇక్కడ ఏది మళ్ళా వాటర్ దాని మీద వానికి ఆయన కన్సల్టెంట్గా సీనియర్ అడ్వైజర్గా పెట్టుకున్నాడు. నేనేమంటానంటే మొత్తం నీకు తెలంగాణలో ఎవరు కనిపిస్తలేడా? ఆంధ్ర నుంచి ఆఫీసర్లను తీసుకొచ్చి నువ్వు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్ ఆఫీసరే. అదేవిధంగా నేనేమంటానంటే ఇప్పుడు నువ్వు నీటిపారుదల శాఖకు ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్ ఆఫీసరే. ఈరోజు సెక్రటరియట్ మొత్తం ఆంధ్ర ఆఫీసర్లతో నింపేసినాం. కాబట్టి నేనేమంటాను రాబోయే కాలంలో ఎలక్షన్ డిపార్ట్మెంట్ కూడా సో అంటే గతంలో సరే ఎటువంటి వాళ్ళ కలిసి పనిచేసిన ఓకే, ఇప్పుడు వేరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రుల హోదాలో రెండు రాష్ట్రాల విషయంలో కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అనేది ఒక వాదన. నేను ఒక్కటే చెప్తున్నాను, ఆదిత్యనాథ్ దాస్ అంటే ఆయన తెలంగాణ నీటి వాటాను కోరుతూ తెలంగాణ మీద దాడి చేస్తూ తెలంగాణకు అగెనెస్ట్గా అఫిడవిట్లు కేంద్రంలో సమర్పించినటువంటి ఆదిత్యనాథ్ దాస్ ఈరోజు తెలంగాణకు ఎందుకు అడ్వైజర్ అయిండు? నీటి గురించే కదా మనం కొట్లాడేది. నేనేమంటున్నానంటే అసలు మీటింగ్గా డిసైడ్ కాకముందు 5 గ్రామాలు ఎట్లా అది డిమాండ్ చేస్తారండి అక్కడ ఉన్నటువంటి ఖమ్మం మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు. అంటే ఆల్రెడీ అవన్నీ అగ్రిమెంట్ అయినాయి. ఈరోజు తెలంగాణలో వాళ్ళు అడుగుతున్నాయి. మొన్న ఒక ప్రధాన పత్రికలో పచ్చపత్రికలో వెనక పేజీలో 100 ప్రాపర్టీలు వేసిర్రు. ఆ 100 ప్రాపర్టీలు తీసుకుపోని మరి కృష్ణపట్నంలో మనకు రావాల్సినటువంటి ఏదైతే షేర్ ఉంటుందో అది ఇస్తారా? ఆంధ్ర మొత్తం డెవలప్ అయింది తెలంగాణ పైసలతోటి. ఈరోజు వైజాగ్ స్టీలో లేకపోతే వైజాగ్ పోర్ట్లలో మనకు షేర్ ఇస్తారా? అసలు వాళ్ళకి ఏమున్నాయి ఇక్కడ పెట్టుకోనికి? నేను ఒక్కటే చెప్తున్నా, ఏం లేవు. ఓన్లీ వాటర్ షేరా సెంట్రల్ ఆల్రెడీ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఏం చేసారు, కేఎంబీసీకి కృష్ణా రివర్ బోర్డుకు సబ్మిట్ చేసేసారు. వీళ్ళ దగ్గర ఏమున్నాయి మాట్లాడడానికి? ఎందుకు మీటింగ్ పెట్టుకుంటారు అంటే ఓన్లీ తెలంగాణను దోచుకోపోనికి. చంద్రబాబు నాయుడుకు నేను ముఖ్యమంత్రి కానీ నాకు ఇంత సాయం చేసినావు కాబట్టి నీకు సాయం చేస్తాను, నువ్వు తెలంగాణ మొత్తం దోసుకోపని చేతిలో పెట్టారు. విజయ్ గారు, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినా, తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలు డిమాండ్ చేసినా మెయిన్గా 7 మండలాలు ఏవైతే అప్పుడు లాక్కున్నారో ఆ 7 మండలాలను సీలేరు ప్లాంట్తో సహా తెలంగాణలో ఇవ్వాల్సింది. సో ఈ విషయం ఇటీవల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసే కంటే 1-2 డేస్ బిఫోర్ ఆయన స్వయంగా చెప్పారు 7 మండలాలని ఆంధ్రాకి అప్పగిస్తేనే
నేను ముఖ్యమంత్రిగా అప్పుడు 2014లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాను, కాబట్టి అప్పటికప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆంధ్రలో కలిపారనేది. సో ఇవాళ ఆ బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎంత ఉంది ఆ మండలాన్ని తిరిగి తీసుకొచ్చే విధంగా? ఎందుకంటే ఈ అసలు భేటీ ఏంటంటే ఇది ఒక సినిమాటిక్ డ్రామా. తెలుగుదేశం పార్టీ అయినా ఆంధ్ర రాజకీయాలైనా ఒక సినిమాటిక్ డ్రామా లాగా చేయబోతారు. ఇప్పుడు ఇది కూడా ఏంది సినిమాటిక్ డ్రామా? వాస్తవానికి వీళ్ళు ఓటుకు నోటు కేసు ఆ 50 లక్షలు తీసుకుపోయి ఎమ్మెల్సీకి ఇచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ తర్వాత ఈయన బ్రీఫ్డ్ మీ అనే ఆడియో దొరికిన తర్వాత వీళ్ళిద్దరు ఫిజికల్గా అంటే బయటికి సమాజానికి కనిపించే విధంగా ఫిజికల్గా కలుసుకున్నటువంటి వ్యవహారం లేదు. ఆ కేసు తర్వాత 50 లక్షలు తీసుకుపోయి ఇచ్చినటువంటి రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత ఇప్పుడు ఆ తర్వాత వీళ్ళు ఒక సీఎం హోదాలో కలుస్తున్నాము ఇద్దరము, మమ్మల్ని ఇట్లా ఇది అయిన తర్వాత కూడా ఒక సీఎం హోదాలో కలుస్తున్నాము అనే దాంతో ఒక సినిమాటిక్ డ్రామా లాగా చూపిస్తూ తెలంగాణకు సంబంధించిన రాజకీయాల్లో తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ ఆస్తులకు సంబంధించిన దాంట్లో క్రమంగా ఏలు పెట్టడం, దాన్ని దోచుకునే అటువంటి కుట్రకు తెరలేపుతున్నటువంటిది ఈ డ్రామా. ఏంది దానికి ముందే ఏంది వీళ్ళు 5 పంచాయతీలకు భద్రాచలం చుట్టూ ఉన్నటువంటి 5 పంచాయతీలు తోటి ఎవరికి ఉపయోగం లేదు, దానికి సంబంధించినటువంటి నేపథ్యం ఉన్నది. ఆ పంచాయతీలను ఇచ్చినట్టే వీళ్ళు లెటర్ పెడితే మేము ఇచ్చినట్టు మేము తీసుకొచ్చినా అని 7 మండలాలను వదిలిపెట్టి ఈ 5 పంచాయతీలు నేనే తీసుకొచ్చినా అని చెప్పడం కోసం ఏదో రకంగా ప్రచారం చేసుకొని కథం మా ఇద్దరి కలయిక తెలుగు ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి కలయిక అనేది మళ్ళీ ఒక తెలుగు అనే ఒక ముందు పెట్టి తెలంగాణకు సంబంధించిన సహజ వనరులను దోచుకపోవడమే టార్గెట్. ఈ తెలంగాణ సహజ వనరులను దోచుకపోవడానికి ఒక సినిమాటిక్ డ్రామా లాగా మా ఇద్దరి కలయిక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కలయిక మన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు రాసినటువంటిది 2014 నుంచి 2019 వరకు అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న టైంలో మరి ఇక్కడ అదే సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ గారితో మీటింగ్ కోసం ఎందుకు ప్రయత్నించలేదు, ఎందుకు రాలేదు అన్నటువంటి ఒక పాయింట్ ఆయన లేవదీశారు దీంట్లో. అప్పుడు ఆయనకి ఏంటంటే ఇక్కడ తెలంగాణ సంబంధించి పరిపాలించుకోరాదు వీళ్ళకు, ఇది ఊకనే 5 రోజులలో పడిపోయే ప్రభుత్వం, తెలంగాణ అనేది ఉండదు. దీన్ని నేను ఇక్కడ 15 సీట్లు గెలిచిన కదా, ఇక్కడ అస్థిరత క్రియేట్ చేసే ఫస్ట్ క్యాబినెట్లోనే చంద్రబాబు నాయుడు 2014 ఆంధ్ర ఫస్ట్ క్యాబినెట్లోనే ఆఫీసర్స్ మీటింగ్ అయిపోయినాక రాజకీయ అంశం మాట్లాడుతూ ఈ తెలంగాణ వీళ్ళకి పరిపాలించుకోరాదు, 6 నెలల తెలంగాణ పోతుంది, మనమే తెలుగుదేశమే ఇక్కడ అధికారంలోకి వస్తుందని ఫస్ట్ క్యాబినెట్లో అధికారులు పోయిన తర్వాత రాజకీయ అంశాలు మాట్లాడిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మేమే వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, మా పార్టీలకు తెలుగుదేశం వాళ్ళు అని మేమే గూలగొడతామని ఆ సందర్భంలో 50 లక్షలు తీసుకుపోయి ఇచ్చినటువంటిది తెలంగాణను అస్థిరపరచడానికి అప్పుడే కుట్రలు పడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆ అవకాశం ఉన్నది. తెలంగాణకు సంబంధించిన సహజ వనరుల మీద ఈ ఆస్తులన్నీ ప్లస్ ఈ 3 మనకు రావాల్సినటువంటి బకాయిలు ఇక్కడి నుంచే ఇప్పించేటట్టు విద్యుత్ బకాయిల పేరుతో రావాలి కదా, ఇప్పుడు ఇవ్వాలి మనం అనేది. వాళ్ళు 6,000 కోట్లు తెలంగాణ ఇవ్వాలనేది, ఈ 6,000 కోట్ల మనకు 20,000 కోట్లు రావాలి అక్కడి నుంచి. ఇప్పుడు ఈ 6,000 కోట్లే ఇప్పించేటందుకు మోడీ అమిత్ షా ఢిల్లీలో ఇవాళ నిన్న కూర్చున్నటువంటి దాంట్లో అది కూడా డిస్కషన్ అయింది. ఇక్కడ నుంచి డబ్బులు ఇచ్చేటట్టు ఆ 5 పంచాయతీలు తీసుకున్నట్టు తీసుకోవడం, ఇక్కడ నుంచి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చే విధంగా వాళ్ళు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి, అవి మాత్రం అడగట్లేరు. ఈ రకమైనటువంటి దోపిడీ కోసము ఇది ఏంది దాన్ని బిల్డప్ ఏమిస్తారు, 2 రాష్ట్రాల సీఎంలు కలవడం వల్ల ఈ సమస్య 5 పంచాయతీలు వచ్చినాయి అని చెప్పుకోవడం. వాళ్ళకేంది మేము డబ్బులు తెచ్చినాం 6,000 కోట్లు ఇన్ని రోజులు రానటువంటి మేము తెచ్చినాం అనేది, అంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవుతున్నారు అనే ఒక సెంటిమెంట్ సినిమాటిక్ డ్రామా క్రియేట్ చేసి బ్యాక్ సైడ్ నుంచి సహజ వనరులను దోపిడీ చేసే కుట్రనే ఈ తెలంగాణ అస్థిరతకు క్రియేట్ చేయడానికి వీళ్ళిద్దరు కలయికలాగా చేయబోతున్నారు. రాకేష్ గారు చివరిగా 1 మినిట్, నిజంగా ఏ అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి, వాటి కోసం ఎటువంటి కసరత్తు చేసింది అనే దానికి ఉందా, ఆధారం కనపడుతుందా, ప్రశ్నగా సమాధానం కనపడుతుందా? ప్రధానంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య ఏదైతే నీటి వాటా, రైట్, కృష్ణా నీటిలో మన షేరు మనకు కావాల్సిందే 500 TMC రావాల్సిందని చెప్పేసి మనం పోరాటం చేసినాం. దానికి సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినాం. ఈరోజు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకొని మీకు సమస్యకు సొల్యూషన్ ఇస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్పి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం టీడీపీ మీద డిపెండ్ అయి బతుకుతుంది కాబట్టి ఈరోజు టీడీపీ పార్టీని వాళ్ళు దేవరించే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటనను వెల్కమ్ చేసే స్థితిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఉన్నది. కాబట్టి బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ ఆ రోజు ఓటుకు నోటు కుట్ర ఏ విధంగానైతే చేశారో అదే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఆయననే ఏజెంట్గా పెట్టి ఈరోజు ఓటుకు నోటు కుట్ర చేశారు, తెలంగాణను విధ్వంసం చేయడానికి కుట్ర పనిరు. ఆ విధ్వంసకారుడే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల ఆస్తులను ప్రజల మొత్తం
తెలంగాణనే తాకట్టు పెట్టే దిశగా రేపు జరగబోయేటువంటి భేటీ జరగబోతుంది. 5 గ్రామాలను చూపించి 5 గ్రామ పంచాయతీలను చూపించి మొత్తం తెలంగాణ వాళ్ళకి తాకట్టు పెట్టబోతున్నారు. చూస్తూ ఉండండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.